కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా మరి చట్టాన్ని చేతులకు తీసుకొని ఏకపక్షంగా ఎన్కౌంటర్ చేసి చంపడం అనేది దారుణమైనటువంటి చర్య అని భావిస్తున్నాం. వాళ్ళు కూడా లేఖ రాశారు. ఆపరేషన్ కాగర్ని వెంటనే ఆపేసి శాంతి చర్చలకి మమ్మల్ని పిలవండి అనేసి చెప్పడం అనేది కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఆపకుండా మరి ఏకపక్షంగా ఎదురుకాల్పులు చేసి ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. మేము ఒకటే కోరుకుంటున్నాం, దయచేసి మరి శాంతి చర్చలకు పిలిచి వాళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో గత 50 సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నారు. పేద ప్రజల పక్షాన ఉంటూ ప్రజల హక్కులు, ప్రజల రిజర్వేషన్, ప్రజల అభివృద్ధి కోరుకున్నటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు కోరుకున్నటువంటి డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ను చంపేయండి కదా, అది కదా మన లక్ష్యం. వాళ్ళ డిమాండ్ను చంపేస్తే బాగుంటుంది కానీ అప్పుడే వాళ్ళు జనజీవన స్రవంతిలో కలుస్తారు కదా, వాళ్ళు పోరాటం కూడా ఆపేస్తారు కదా. అది ఆలోచించకుండా ఈరోజు మరి అడవులో ఉన్నటువంటి ఖనిజాలను దోచుకొని అదాని అంబానీ చేతులు పెట్టడానికే ఈ కుట్ర జరుగుతుందనేసి మేము భావిస్తున్నాం. వెంటనే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగర్ని ఆపేసి వాళ్ళను శాంతి చర్చలకు పిలవాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆపరేషన్ అనేది జరిగితే ఏంటిది అనేది మీ ప్రశ్న. అంటే కగారు అనేది ఇది ఒక పేరు. అంటే గతం లోపల ఇవాళ ఉద్యమాలను ఎంతో అంచడానికి, అంటే నా అనుభవం లోపల నాకు ఇప్పుడు 61 సంవత్సరం, నేను 17 సంవత్సరాల లోపల నేను పార్టీలోకి వచ్చాను. అంటే అప్పటి నుండి కూడా అణిచివేత నడుస్తూనే ఉన్నది. ఉదాహరణ ఆదిలాబాద్ జిల్లా లోపల 84-85 లోపల ఎన్టీ రామారావు ప్రభుత్వం ప్రతి 10 ఊర్లకు ఒక క్యాంప్, మిలిటరీ పోలీస్ క్యాంపులు ఏర్పాటు చేసి అటువంటి క్రమం నుంచి ఎదుర్కొని ఆదిలాబాద్ ఉద్యమం ఆదిలాబాదు అదైంది. తర్వాత ఇప్పుడు దండకారణ్యం అయింది. దండకారణ్యం కగార్ అనే పేరుతోని అణిచివేస్తుంది. అంటే ఈ దండకారణ్య ప్రాంతము మావోయిస్టులకు అదొక బేస్. కానీ ఇప్పుడు ఆ స్థావర ప్రాంతం అనేది లేదు. స్థావర ప్రాంతం లేకుండా ఇప్పుడు దాన్ని ఏమంటారంటే గెరిల్లా జోన్ ప్రాంతం అంటారు. గెరిల్లా జోన్ ప్రాంతం అంటే స్థావర ప్రాంతం లోపల ఉండగలుగుతాం, కానీ గెరిల్లా జోన్ ప్రాంతంలో స్థిరంగా ఉండలేము. గెరిల్లా జోన్ ప్రాంతం లోపల ఒకసారి మనం ఇక్కడ అటాక్ అయిపోయిందంటే మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతుంటాం. అట్లా ఇప్పుడు అది బేస్ కాకుండా గెరిల్లా జోన్ ప్రాంతం ఉంటుంది. ఎంత కగారు వచ్చినా దీనికి ఇంకొక పేరు పెట్టినా ఉద్యమం అనేది ఆగదు. ఇవాళ మేము బయటకు వచ్చేసినాం. బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది యువకులు ఇవాళ పార్టీలోకి పోయి ఇవాళ వాళ్ళ త్యాగాలు చేస్తాను, ఇవాళ అమరత్వం అవుతాను. ఇంతమంది జనాలు ఇంతమంది వస్తున్నట్ట. ఇవాళ మోడీ గవర్నమెంట్ శవాలను కూడా ఇవ్వలేకపోతున్నది అని అంటే అర్థం ఏంటిది అంటే ఆ శవాలు కూడా విప్లవాన్ని లేపుతావు, ఆ శవాలు కూడా చైతన్యవంతం చేస్తాయి. కాబట్టి ఆ శవాలను కూడా ఇవ్వద్దు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది అంటే కగారు వల్ల ఇవాళ మొత్తం మావోయిస్ట్ ఉద్యమమే పోతుంది అనేది అది తప్పుడు అవగాహన, తప్పుడు ప్రచారము. అది పోదు, అది ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఒక ప్రాంతంలో లేకపోతే ఇంకో ప్రాంతం. ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లాలో ఉద్యమం తగ్గింది, మళ్ళీ ఇంకొక దగ్గర అవుతుంది, మళ్ళీ అక్కడ తగ్గుతుంది, ఇంకోటి దగ్గర అవుతుంది. అంతేగాని ఇది పూర్తిగా సమస్య అయిపోతుందని లేదు. సమస్యలు ఎప్పుడైతే తగ్గుతాయో, సమస్యలు ఎప్పుడు లేకుండా అవుతాయో అప్పుడే ఈ ఉద్యమాలు అనేవి తగ్గుతాయి. అంతేగాని అప్పటిదాకా ఇవి ఏమీ కాదు. తన జీవితాన్ని అంకితం చేసినటువంటి మైలారెడ్డి భాస్కర్ గారి యొక్క కుటుంబాన్ని కూడా ఈ ప్రభుత్వం ఆదుకోవాలి, వారికి తగినటువంటి సాయం కూడా అందించాలి. నా యొక్క ఈ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నేను కూడా నా శాశక్తుల కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నాను. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.